అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉంటే అనేక దేశాలు వణిగిపోతూ ఉన్నాయి. ఇరాన్ మీద క్షిపణుల దాడులు చేస్తూ ఉంటే ప్రపంచ దేశాలు వణిగిపోతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం హార్ముజ్ జలసంధి నుంచి, ఇరాన్కి అదుపులో ఉన్న హార్ముజ్ జలసంధి నుంచి ప్రపంచానికి అవసరమైన 25% ఇంధనం, చమురు కానీ గ్యాస్ కానీ అక్కడి నుంచే రావాలి. ఇదంతా నిలిచిపోయింది. ఏదో ఒక షిప్ వచ్చింది, 2 షిప్లు వచ్చింది, 3వ షిప్ వచ్చింది అని భారతదేశంలో జెండాలు ఎగరేస్తూ ఉన్నారు. కానీ ఆ జలసంధి నుంచి ప్రతిరోజు 1200 షిప్స్ పాస్ అవ్వాల్సి ఉంటుంది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి. కానీ ప్రతిరోజు 20-30 షిప్లు వివిధ దేశాలకు చెందినవి, భారతదేశానికి చెందిన 3 షిప్లు వస్తే భారతదేశంలో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు భారతదేశానికి అవసరమైన ఇంధన అవసరాలు తీరాలంటే ఆ ప్రాంతం నుంచి 12 షిప్పులు పాస్ అవ్వాలి. గ్యాస్కు సంబంధించే అతి భారీ ఓడలు 2 ప్రతిరోజు భారత తీరానికి వస్తే కానీ భారత గ్యాస్ అవసరాలు తీరవు. కేవలం ఏదో హార్ముజ్ జలసంధి నుంచి 3వ షిప్ వచ్చింది, ఇంకో షిప్ వస్తూ ఉంది అనే పిచ్చి పిచ్చి కథనాలన్నీ రాస్తూ ఉన్నారు. ప్రతిరోజు 1,00,000 టన్నుల గ్యాస్, వంట గ్యాస్ భారతదేశానికి అవసరం. ఒక షిప్లో 42,000 టన్నులు వచ్చింది శివాలిక్లో, ఇంకోటి అలకనంద వచ్చింది, ఇంకో లవ్లీ గార్లు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్తున్నారు. ఏ షిప్ వచ్చినా కూడా 40,000, మహా అయితే 96,000 టన్నులు ఒకరోజు భారతదేశ అవసరాలు మాత్రమే తీరుతాయి. 3 షిప్పులు వస్తే అందులో ఒకటి 42,000 టన్నులే. అన్నీ కలిపి కూడా భారత అవసరాలు 2 రోజులు మాత్రమే సరిపోతాయి. హార్ముజ్ జలసంధి దగ్గర ఇప్పటికీ 22 భారతదేశానికి చెందిన షిప్పులు ఇరుక్కుపోయి ఉన్నాయి. వాటిని విడిపించుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి వాళ్ళు విడుదల చేస్తూ ఉన్నారు. అన్ని వదిలేస్తే ఇక వారితో పని ఉండదు అనుకున్నారా ఏమో. అయితే భారతదేశంలో గ్యాస్, వంట గ్యాస్ కొరత, ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ డెలివరీ అయితే 10 రోజుల కిందటే నిలిపివేశారు. తాజాగా ప్రారంభించామని చెప్తున్నా కూడా గ్యాస్ కొరత తీరడం లేదు. హోటళ్ళు, రెస్టారెంట్లు క్లోజ్ అయిపోయాయి. దీంతో ఎవరైతే ఫుడ్ డెలివరీ బాయ్స్, జొమాటో బాయ్స్, గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో 60 లక్షల మంది రోడ్డును పడ్డారు. పెద్దగా చదువుతో పని లేని, ఏదో 7-8 తరగతి చదివితే చాలు, బండి నడపగలిగి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే నెలకి 25,000 నుంచి 30,000 సంపాదించుకునే అవకాశం దొరికింది. చాలా కష్టమైన పనే, అంత ఈజీ వర్క్ అంటానికి వీల్లేదు, చాలా కష్టం. ఏదో ఉపాధి పొందుతూ ఉన్నారు చాలామంది దేశవ్యాప్తంగా, లక్షలాది మంది, 60 లక్షల మంది పైన. వారంతా నేరు రోడ్డును పడ్డారు. హోటళ్ళు క్లోజ్ అయిపోయినాయి, రెస్టారెంట్లు బంద్ అయిపోయినాయి. వారంతా ఉపాధి కోల్పోయారు. రాబోయే రోజుల్లో మరికొన్ని రంగాల మీద కూడా దీని ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇంకా దేశంలో ఈ యొక్క ప్యానిక్ బుకింగ్స్, గ్యాస్ దొరకడం లేదు అనే ప్యానిక్ బుకింగ్స్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కమర్షియల్ గ్యాస్ అయితే ఇప్పటికీ ఇంకా గాడిన పడలేదు. గృహ వినియోగానికి ఎలాంటి షార్టేజ్ లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా గ్యాస్ ఏజెన్సీల దగ్గర గుంపులు గంటల కొద్ది క్యూ లైన్లో నిలబడతా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం గృహ వినియోగానికి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉండగానే మరో 2-3 గ్యాస్ సిలిండర్లు తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్లో ఎంతకు అవకాశం దొరికితే అంతకు అమ్మటం. సిలిండర్ 930కో 940కో తీసుకొచ్చి 1,500, 2,000, 2,500, 3,500, 4,000కు కూడా కొనేవాడు ఉంటే 5,000కు కూడా అమ్మకాలు ప్రారంభించారు. గృహ వినియోగానికైతే షార్టేజ్ లేదు వాస్తవం. వాణిజ్య గ్యాస్ మాత్రం ఇప్పటికీ షార్టేజ్ ఉంది. హార్ముజ్ జలసంధి నుంచి 1-2 షిప్పులు వచ్చినా కూడా భారతదేశం పండగ చేసుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద ఎత్తున భారతదేశానికి ప్రతిరోజు 2 నుంచి 3 ఓడలు గ్యాస్ వస్తే కానీ పరిస్థితులు అదుపులోకి రావు. ఇక గిగ్ వర్కర్లు అయితే రోడ్డును పడ్డారు. రాబోయే రోజుల్లో ఈ గ్యాస్ సరఫరాని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాలకి కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. పైపుడు గ్యాస్ ప్రాజెక్టులు మొత్తానికి వెంటనే అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కానీ, సిటీ గ్యాస్, టోటల్ గ్యాస్ ఇలాంటివన్నీ పైప్ లైన్లు వేసి చాలా ఇళ్ళకి కనెక్షన్ ఇచ్చాయి. కానీ చాలామంది కనెక్షన్ తీసుకొని కనెక్షన్ అట్టబెట్టి గ్యాస్ సిలిండర్లు వాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కనెక్షన్లు పేగబోతూ ఉంది. పైపుడు గ్యాస్ ఉన్న వాళ్ళు మస్ట్గా పైప్ గ్యాస్ వాడాలి అనే నిబంధన కూడా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈరోజు కీలక నిర్ణయం ప్రకటించబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.